హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకా వీడియో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే మనకి మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను. మన సబ్స్క్రైబర్ ముందు రోజు మన అన్న వాళ్ళు అనేది నాకు కాల్ చేశారు. తెలంగాణ హైదరాబాద్ దగ్గర నుంచి అయితే అన్న వాళ్ళు అనేది వచ్చారు మన విలేజ్కి. మన విలేజ్ నుంచి పల్లెల్లో రైతుల దగ్గరికి ఒక 5-6 మంది దగ్గరికి రైతుల దగ్గరికి అయితే వెళ్ళి చూపించాను. అక్కడ అన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పెద్ద కట్టలు అనేది ఉన్నాయి. కొంచెం వెంకి మనకి 30 గూర్ల నుంచి 40 గూర్లు మధ్యలో చాలు అని చెప్పారు. మనకి ఈ కట్ట అనేది మనకి అన్న వాళ్ళకైతే ఇప్పించాను. ఈ కట్ట మొత్తం టోటలు ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు ఇవి జత ప్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే కొన్ని విషయాలు చెప్పాలి బ్రదర్. చాలామంది ఫోన్లో అడుగుతున్నారు. ఏ వీడియోలో కూడా నేను ఆ డౌట్లు అనేది నేను చెప్పలేదు. కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. చాలామంది వెంకీ అన్న మీరు టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నారు, షార్ట్లో చెప్పేయమని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను షార్ట్గా కంటెంట్ ఏంటనేది మాత్రమే చెప్తుంటాను. ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు ఉండకపోవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియో మొత్తం చూస్తారంటే ఒక 3 పాయింట్ల గురించి అనేది మాట్లాడతాం. ఇక్కడ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, వెంకీ అన్న మీ కమిషన్ ఎంత, వీడియో అప్లోడ్ చేసినందుకు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, మనకి ట్రాన్స్పోర్ట్ బండి ఎంత అమౌంట్ అనేది చాలామంది ఈ 3 డౌట్లు చాలామంది నన్ను అడుగుతున్నారు. ఈ 3 డౌట్ల గురించి చెప్తాను. తర్వాత కొన్ని విషయాలు మాట్లాడతాను. తర్వాత మొత్తం మన అన్న వాళ్ళకి ఎన్ని గూర్లు ఇప్పించాం, 3 మంత్స్ పిల్లలు కూడా 4 మంత్స్ పిల్లలు కూడా ఇక్కడ మనం ఒక 40 పిల్లలు అనేది ఇప్పించున్నాం. ఈ 40 పిల్లలు కూడా మనకి జత ప్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే అన్న, చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేస్తారు, వెంకీ అన్న మనకి ఎక్కువ 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు అనేది చాలామంది అడుగుతున్నారు అన్న. ఇక్కడ మనకి 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు విలేజ్ల్లో రైతుల దగ్గర తక్కువగా ఉన్నాయి. మీరు 50, 60, 70 పిల్లలు అంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ గూడూరు మార్కెట్కి అనేది ఫ్రైడే శుక్రవారం అనేది జరుగుతుంది. ఈ సంత మార్కెట్కి అనేది రండి. అది కూడా మీరు మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు నాకు ముందు రోజు బుధవారం గురువారం అనేది కాల్ చేశారంటే నేను మీకు చెప్తాను. మీ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటాను. అక్కడికి వచ్చి వెంకీ మాకు పిల్లలు ఇప్పించాలి అంటే నేను ముందు రోజే ఎవరికొకరికి చెప్పేసి ఉంటాను. కాబట్టి అన్న వాళ్ళు అంత దూరం నాకు మార్కెట్కి వస్తుంటారు. వారం నుంచి అన్న వాళ్ళతో మాట్లాడి మీరు అప్పటికప్పుడు సంతలో వచ్చి వెంకీ అన్న పిల్లలు ఇప్పించమంటే ఇప్పించడానికి కుదరదు. కాబట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం, చాలామంది కాల్ చేస్తున్నారు, వెంకీ అన్న మీరు ఇలా మీ సబ్స్క్రైబర్స్కి పిల్లలు జీవాలు అదే గొర్రెలు కానీ ఇట్లా ఇప్పిస్తున్నారు. పల్లెల్లో రైతువారీగా మార్కెట్లో కూడా ఇప్పిస్తున్నారు. మీరు కమిషన్ ఏమన్నా తీసుకుంటున్నారని చాలామంది అడుగుతున్నారు. ఆ విషయం కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను. కాబట్టి వీడియో చూసారంటే అర్థం చేసుకుని ఎవరు కూడా ఫ్రీగా ఎవరు చేయలేము. నేను మీతో పాటు నేను వెళ్ళి విలేజ్ల్లో గొర్రెలు ఎక్కడున్నాయి, పొట్టేలు ఎక్కడున్నాయి, నేను బైక్ వేసుకెళ్ళి తిరగాలి. మీరు వచ్చిన తర్వాత నా ఎన్ని పనులున్నా నేను నా పని అనేది పోగొట్టుకొని మీకు కూడా వచ్చి మీకు ఆ పిల్లలు గొర్రెలైనా ఏమైనా కుదిరిన తర్వాత బండి మాట్లాడి మీకు ట్రాన్స్పోర్ట్ వెళ్ళేంత వరకు మీ దగ్గర నేను ఉండాలి. రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రూపాయి తగ్గించేదానికి చూస్తాను. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంటాయి. నాకు మీరు ఎంతో అంత ఇస్తారు. ఎందుకంటే ఎవరు కూడా ఫ్రీగా చేయలేమన్నా. నా కమిషన్ అయితే మనం చెప్తున్నాను, లక్షకి 1000 రూపాయలు అనేది తీసుకుంటాను బ్రదర్. ఇక్కడ వచ్చేసి నా కమిషన్ అనేది మీరు ఎన్ని లక్షలకైనా కొనుక్కోండి, లక్షకి 1000 రూపాయలు అనేది నేను తీసుకుంటాను. ఇంకా తక్కువలో 20, 30 అలా తీసుకుంటే దాన్ని బట్టి మన జీవానికి 100 రూపాయలు అలా తీసుకుంటా ఉన్నాయా. మనకి పెద్ద మొత్తంలో అయితే మీకు 60, 70, 80 అట్లా 100 జీవాలు అలా తీసుకుంటే మీరు ఎన్ని లక్షలకైనా కొనుక్కుంటారు. లక్షకి 1000 రూపాయలు అనేది తీసుకుంటాను. 20, 30 అట్లా 50 లోపల అనేది అయితే మాత్రం జీవానికి 100 రూపాయలు అనేది నేను తీసుకుంటాను బ్రదర్. ఎందుకంటే చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బండి బ్రదర్. ఇక్కడ వచ్చేసి బండికి మనకి ఎంత తీసుకుంటానని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అన్న మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందనేది ఒకసారి చూసుకుంటే మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఒక 400 కిలోమీటర్లు అంటే కిలోమీటర్కి 20 రూపాయలు అనేది మనం బులోరా బండి అనేది పంపిస్తాం. డీసీఎం పెద్ద బండి అయితే మనకి, బులోరాలు అయితే మనకి గొర్రెలైనా మేకలైనా పొట్టేలైనా అయితే మ్యాక్సిమం 50 నుంచి 60 వరకే పడతాయి మనకి. అంతకుమించి ఎక్కువ అయితే మనకు డీసీఎం బండి ఉంటుంది. ఆ డీసీఎం కూడా మనకి కిలోమీటరు 30 రూపాయలు అనేది తీసుకుంటారు. డిస్టెన్స్ని బట్టి దగ్గర అయితే కొంచెం తక్కువ, దూరం అయితే మనకు 35 రూపాయలు అనేది తీసుకుంటారు. కాబట్టి మనకు బులోరా బండి అయితే కిలోమీటర్కి 20 రూపాయల లెక్కన మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అప్ అండ్ డౌన్ తీసుకుంటారు బ్రదర్. ఇప్పుడు వచ్చేసి మనకి కిలోమీటర్ 400 అంటే 800 కిలోమీటర్ 16,000 బాడుగు తీసుకుంటారు. అట్లా మనకి అప్ అండ్ డౌన్ అనేది 40 రూపాయలు అనేది పడుతుంది. కిలోమీటర్కి 20 రూపాయలు అనేది పడుతుంది. ఇంకొంతమంది చాలామంది డౌట్ అడుగుతున్నారు, వెంకీ అన్న మీరు వీడియో అప్లోడ్ చేయడానికి
అమౌంట్ ఏమన్నా తీసుకుంటున్నారని అడుగుతున్నారు. అన్న నేను మీకు ఎవరికైనా సరే ఇప్పుడు ఏ విధంగా అయితే సబ్స్క్రైబర్స్కి నేనైతే మన అన్న వాళ్ళకి పల్లెల్లో విలేజ్ల్లో ఇప్పించేటప్పుడు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నాను, మీకు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. మీ వీడియోస్ పంపించండి. ఎక్కడ కూడా ఒక్క రూపాయి అనేది నాకు ఫోన్పేలు అలాంటివి అయితే అవసరం లేదు. చాలామంది అడుగుతున్నారు అన్న వీడియోకి ఎంత తీసుకుంటున్నారని. అన్న ఎవరికైనా మన వీడియో అప్లోడ్ చేస్తున్నా ఉంటే ఫ్రీగానే అప్లోడ్ చేస్తాం. ఒక్క రూపాయి అనేది నేను తీసుకోను. మీ జీవాలు అమ్మాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి మీ జీవాలు పూర్తి డీటెయిల్స్, మీ అడ్రస్, ఫోన్ నెంబర్లు అనేది నీట్గా రాసి నా వాట్సాప్ నెంబర్ చేస్తారంటే మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్. ఓకే బ్రదర్, ఇంకా ఈ 3 డౌట్లు అనేది చాలామంది అడుగుతున్నారు. వీడియో చూస్తే అర్థం చేసుకోండి. ఇంకా మనం ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఇంకా చాలామంది పల్లెల్లో కావాలనుకునే వాళ్ళు శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రండి బ్రదర్. గొర్రెలైనా సరే, మేకపోతులైనా సరే, మేకలైనా సరే, రైతు వారీగా పల్లెల్లో కావాలనుకునే వాళ్ళు ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రావచ్చు. ఇంకా విషయం ఏంటంటే, ఇంకొక విషయం చాలామంది కాల్ చేస్తుంటారు. ఇక్కడ మనకి 4 months 5 months పిల్లలు అనేది విలేజ్ల్లో దొరకవు, మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి వీడియో చూస్తే కాల్ చేసే వాళ్ళు అర్థం చేసుకోండి. మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు బుధవారం గురువారం అనేది నాకు కాల్ చేస్తే మీ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటాను. ఓకే బ్రదర్, మీకు నేను చెప్పాలనుకున్న పాయింట్స్, కంటెంట్ అనేది నేను చెప్పాను. ఇంకొక విషయం బ్రదర్, చిన్న విషయం, ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు మీరు ఎవరైనా సరే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి, దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని, ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు మన ఛానల్లో వీడియో చూసినప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి. ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి. మీరు ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోదు. అది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం బ్రదర్, ఎవరైనా సరే మీరు రావాలనుకునే వాళ్ళు మీరు విలేజ్ల్లో మా విలేజ్కి వచ్చే ముందు రోజు కాల్ చేసి మా విలేజ్కి వచ్చారంటే నేను పల్లెల్లో రైతుల దగ్గరికి అనేది తీసుకెళ్తాను. పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత మీరే బేరం చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే నేనే మాట్లాడతాను. మీకు చెప్పిన తర్వాత మీకు నచ్చితేనే మీరు ఈ పలానా రేటు అంటే ఆ రేటుకి మాత్రమే నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి టోటల్ మనకి 60 గొర్రెలు 20 పిల్లలు అనేది అన్న వాళ్ళకి ఇప్పించాను. 2 బళ్ళు అనేది పెట్టాను ఇక్కడ 3 months 4 months పిల్లలు కూడా ఒక 40 పిల్లలు రైతుల దగ్గర ఉండే పిల్లలు అనేది కూడా ఇప్పించాను. ఇవి మనకి 2 బండ్లకు అనేది లోడ్ చేసాం బ్రదర్. 2 బండ్లకు అనేది లోడ్ చేసాం, బులోరా బండ్లకి. ఇవి వచ్చేసి ఒక బండికి గొర్రెలు అనేది లోడ్ చేసాము. ఆ పిల్లల్లో కూడా కొన్ని గొర్రెలు అనేది వేసాము. పొట్టేడు పిల్లలు ఒక 40 ఒక బండిలో వేసాం. ఒక 10 గొర్రెలు అనేది ఇంకొక బండిలో వేసాం. ఇంకొక బండిలో ఓన్లీ గొర్రెలు మాత్రమే ఒక 50 గొర్రెలు అనేది 2 బళ్ళకి అనేది లోడ్ చేసాం. మొత్తం టోటలు మనకి 60 గొర్రెలు అనేది అన్న వాళ్ళకి ఇప్పించాం. 60 గొర్రెలు 20 పిల్లల కాళ్ళ కింద వచ్చి మిగతాయి సూడు గొర్రెలు మనకి జత ప్రైజ్ ఎంత అనేది కూడా నేను అన్నతో మాట్లాడిస్తాను. అన్నతో మాట్లాడిన వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఈ పొట్టేడు పిల్లలు 3 months 4 months పిల్లలు కూడా రైతుల దగ్గర ఉన్న పిల్లలు అన్న వాళ్ళకైతే ఇప్పించాను. అవి కూడా మనకి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాను అనేది నేను అన్నతో మాట్లాడినా. ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఎవరైనా సరే మీరు ముందు రోజు వచ్చే వాళ్ళు ఒక విషయం బ్రదర్, తెలంగాణ సైడ్ నుంచి ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్న. ఇక్కడ మనకి ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి చెకింగ్ అనేది ఉంటుంది బ్రదర్. ఇక్కడ వచ్చేసి చెకింగ్ అనేది జరుగుతుంది. ఈ మధ్య ఇటీవల కాలంలో కూడా ఇంతకుముందు తెలంగాణ నుంచి వస్తూ డబ్బులు అమౌంట్ అనేది పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మీరు అమౌంట్ అనేది తీసుకురావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు జీవాలు నచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫోన్పేలు కానీ లేదంటే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ క్యాష్ అనేది దగ్గర పల్లెల్లో వాళ్ళు కానీ దగ్గరలో వాళ్ళు అయితే క్యాష్ అనేది తెచ్చుకోండి. తెలంగాణ సైడ్ నుంచి రావాలనుకున్న వాళ్ళు వీలున్నంత వరకు ఫోన్పేలు కానీ అక్కడి నుంచి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేదానికి అవకాశం ఉంది. అక్కడ మాట్లాడేది రండి. ఓకే బ్రదర్, ఈ మొత్తం మనం టోటల్ ఎన్ని గొర్రెలు తీసుకున్నాం, జత ప్రైజ్ ఎంత అనేది నేను అన్నతో మాట్లాడతాను. ఒకసారి అన్నతో మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత క్యాష్ ఉంటే ఫ్రీగా మనం ఇక్కడ లేట్ లేకుండా క్యాష్ అనేది కట్టొచ్చు. మన తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి అమౌంట్ తీసుకోవడం ప్రాబ్లంగా ఉంది కాబట్టి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఫోన్పేలు చేయడం కానీ ట్రై చేయండి. ఓకే బ్రదర్, మనం ఒకసారి మన అన్న వాళ్ళతో మొత్తం అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అవి మనకి గొర్రెలు జత ప్రైజ్ ఎంత పడింది, 3 months 4 months పిల్లలు జత ప్రైజ్ ఎంత పడింది అన్న వాళ్ళతో మాట్లాడతాను. ఇక్కడ మనకి సూటు గూర్లు అనేది ఇప్పించాను కాబట్టి రేటు కూడా కొంచెం రీజనబుల్ రేటుకి అన్న వాళ్ళకైతే ఇప్పించాను. అన్న వాళ్ళకు కూడా ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ వచ్చి మనకి 5-6 మంది రైతుల దగ్గర కూడా తిరిగి చూపించాను. నేను నా కమిషన్ ఎంత, ఈ వీడియోస్కి అప్లోడ్ చేయడానికి ఎంత అనేది డీటెయిల్స్ కూడా చెప్పాను కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకా మిగతా డీటెయిల్స్ ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం. మొత్తం టోటల్ మనం
ఎన్ని కొన్నాం, అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అన్న వాళ్ళు హ్యాపీయా కాదనేది ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. ఓకే బ్రదర్. అన్నయ్య మన పేరేం పేరు అన్నయ్య? అన్నయ్య రాజు. అన్నయ్య మీ పేరు అన్నయ్య? రాము అండి. రాము. అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము? అడ్రస్ హైదరాబాద్ శంకరపల్లి నుంచి వచ్చామండి. ఓకే అన్న, మనం ఉదయం మీరు తెల్లారుజామున వచ్చారు, మిమ్మల్ని విలేజ్కి తీసుకొచ్చా, ఎన్ని కట్టలు చూసాం, ఎన్ని కొన్నాం అనే డీటెయిల్స్ ఒకసారి మీరు మాట్లాడుతున్నాయి. మొత్తం 45 ఒక దగ్గర 6 రైతుల దగ్గర తిరిగామండి. 6. ఓకే అన్నయ్య. తిరిగి ఒక 40 పొట్టేలు పిల్లలు తీసుకున్నాం. ఓకే అన్నయ్య. 4-5 నెలలు 4-5 నెలల పిల్లలు 40 పిల్లలు తీసుకున్నాం. 60 గొర్రెలు తీసుకున్నాం. 60 గొర్రెలు. పిల్లలు ఎన్ని వచ్చాయి అన్నయ్య? మనకి ఒకటి కింద కాళ్ళ కింద పిల్లలు వచ్చాయి కదా, ఒక 20 వచ్చినాయి. ఒక 20 పిల్లలు అంటే 60 గొర్రెలు, ఒక 20 పిల్లలు. 40 వచ్చేసి 3 months 4 months పిల్లలు. అన్న మనకి 3 months 4 months పిల్లలు జత ఎంత పడింది అన్నయ్య? జత వచ్చేసి 14,000 పడిందండి. జత 14,000 పడ్డాయి. గొర్రెలు జత ప్రైజ్ ఎంత పడింది అన్నయ్య? జత మనకి 21 దాకా పడిందండి. 21 అయితే మనకి పడింది. పిల్లలు లేవు, సూటు గొర్రెలు కాబట్టి మనకి 21 అయితే పడ్డాయి. ఓకే అన్న, మళ్ళీ మీరు కూడా అన్న వాళ్ళకి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ప్లాన్ మళ్ళీ మీది కూడా ఉన్నదన్నారు. కంపల్సరీ వస్తామండి వెంకయ్య గారు, ఖచ్చితంగా. జాగ్రత్త కానీ మీరు తీసుకున్న కేర్ కానీ. ఓకే ఓకే తీసుకెళ్లారు, మంచిగా చూపించారు. ఓకే ఓకే కంపల్సరీ మీ దగ్గరకు వస్తాం. ఓకే, నువ్వు వచ్చేటప్పుడు ఒకసారి మళ్ళీ కాల్ చేయండి, ముందు రోజు అనేది కాల్ చేయండి. ఈసారి అన్నీ కూడా మంచిగా ఇచ్చారు, మంచిగా చెక్ చేసి ప్రతి రైతుల దగ్గర తీసుకెళ్ళి అన్ని మంచిగా ఇచ్చారు. కంపల్సరీ మీ దగ్గరకు వస్తాం. ఓకే 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 థ్యాంక్ యూ అన్నయ్య. జాగ్రత్తగా కొంచెం మీరు బండిలో ఉంటారు కాబట్టి కొద్దిగా చూసుకుంటే అన్నోళ్ళు వెనకాల కారులో వస్తారు కాబట్టి అన్నోళ్ళు కూడా వెనకాలే ఉంటారు. ఏంలే, అక్కడైనా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి, సూడు గొర్రెలు ఉన్నాయి కాబట్టి. సరేనా? ఓకే అన్నయ్య.